హలో ఎవ్రీవన్, ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. చాలా మంది చూసే ఉంటారు డుగ్గుకి ఇలా జరిగిందని చెప్పేసి. అందరు నన్ను ఇన్స్టాలో మెసేజెస్ అడుగుతున్నారు, అసలు ఏమైంది క్లారిటీగా చెప్పలేదు అని చెప్పి. కొంతమంది ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉంటారు. దివాళీ రోజు ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ క్రాకర్స్ కలవడానికి అని చెప్పేసి కిందికి వెళ్ళింది అనమాట డుగ్గు. అన్ఎక్స్పెక్టెడ్ గా రోడ్ క్రాస్ చేస్తుంటే బైక్ వచ్చి డాష్ ఇచ్చింది అనమాట. డుగ్గు అసలు చూసుకోలేదు, వన్ సైడ్ చూసుకొని రోడ్ క్రాస్ చేసింది. అసలు రోడ్ క్రాస్ చేస్తుంది అని కూడా తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తొందరగా ఇట్లా ఉరికేసింది. ఇంకోటి గైస్, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏమైనా దెబ్బలు తగిలేదు ఉంటే అవి తగులుతాయని ఆ రోజు మాకు అర్థమైంది. ఎందుకంటే మేము ఎంత కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసుకుంటామో డుగ్గుని మాకు తెలుసు. అండ్ కొంతమంది కామెంట్ సెక్షన్ లో మీ మిస్టేక్ ఉంది, మీరు సరిగా చూసుకోలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మా పిల్లల్ని మేము కేర్ఫుల్ గానే జాగ్రత్తగానే చూసుకుంటాం. అయినా కూడా తాకింది, దానికి మేము ఏం చేయలేము, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది కాబట్టి ఇంకా కేర్ఫుల్ గా చూసుకోవాలనేది మాకు అర్థమైంది. అంత మాత్రాన మాకేదో డుగ్గు అంటే ప్రేమ లేదు, ఏదో నెగ్లెక్ట్ చేసి వదిలేసినాం అనైతే కాదు. అట్లా కొంతమంది హట్టింగ్ కామెంట్స్ అయితే పెట్టారు. మా పిల్ల గురించి మాకు పట్టింపు ఎందుకు ఉండదు, మేము ఎంత సఫర్ ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు. ఎందుకంటే మా కళ్ళ ముందే జరిగింది కాబట్టి డైలీ తనని చూస్తూ మేము ఎంత ఫీల్ అవుతున్నా అనేది మాకు తెలుసు. ఇంకా అందరూ అలాంటి కామెంట్స్ చూస్తే మేము తీసుకోలేకపోతున్నాం. సరేలే, ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా పర్లేదు అని చెప్పేసి వదిలేసుకున్నాం. బట్ తన బర్త్డే ఉండే అనమాట. అసలు ఎవరికి చెప్పొద్దు పెట్టద్దు అనుకున్నాం. బట్ బర్త్డే రోజు పెడితే ఎట్లయినా కనిపిస్తుంది కాబట్టి అందరు అడుగుతారు అని చెప్పేసి క్లారిటీ ఇద్దామని వీడియో అయితే పెట్టామన్నమాట. సో డుగ్గే అడిగింది, ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంటాం కదా, సో తన బర్త్డే కూడా అలాగే చేద్దామని చెప్పేసి అడిగిన తర్వాత బయట కొంచెం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం అనమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంకా రోడ్ సైడ్ పిల్లలకి అలా చేసామన్నమాట. ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. అండ్ డుగ్గుకి అయితే ఇప్పుడు బెటర్గా ఉంది, చాలా బెటర్గా ఉంది, మంచిగా క్యూర్ అయిపోయింది. బట్ కొంచెం నడవడం రావట్లేదు ఎందుకంటే లెగ్ కి బాగా తగిలింది కాబట్టి. సో ఎవరైతే డుగ్గుకి బర్త్డే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.